ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికలు మరి కొద్ది రోజులు ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఈరోజు బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతుంది చెండూరు ప్రాంతంలో. సో మరి ఈ ఊరు నుంచి దండమల్కాపురం నుంచి ఎంతమంది వెళ్తున్నారు, అసలు ప్రచారం ఎన్ని రోజులు ఎలా జరిగింది వచ్చేసరికి గ్రామ ప్రెసిడెంట్ మస్తాను, అలాగే చూసినట్లయితే ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పవన్ పండిత్ గారు ప్రస్తుతం తోడున్నారు. వారిని చెప్పండి, ఎలా ఉంది మస్తాన్ గారు? సార్, ఈరోజు మన కేసీఆర్ గారు మునుగోడులో చెండూరులో పెట్టే బహిరంగ సభకు మా మల్కాపూర్ నుంచి ఒక 1200 నుంచి 1300 మంది ఈజీగా వెళ్తున్నారు సార్. మేమందరం స్వచ్ఛందంగా వెళ్తున్నాము. మా సార్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తాము. సార్ రావాలి, కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో మేమందరం ఉన్నాం సార్. ఖచ్చితంగా మేమందరం కలిసి ఒక 1300 మంది వెళ్తున్నామని మేము చెప్పుకున్నాం సార్. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది? ఎన్ని రోజులు చేసినటువంటి ప్రచారం శివరంకం కూడా వచ్చింది కదా. ప్రచారంలో భాగంగా సార్ మన మల్కాపూర్లో వచ్చేసి ప్రతి ఇంటికి ఊర్లో మన తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఇల్లు ఊరు లేదన్నట్టుగా తెలంగాణ సంక్షేమ పథకాలు చేరని ఇల్లు లేదని మన నానుడి సార్ తెలంగాణ మొత్తాన్ని. ఇప్పుడు మన మల్కాపురంలో 1770 మందికి రైతు బంధు వస్తున్నాయి సార్. ఒక 25 మందికి రైతు బీమా వచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కలిపి ఒక 120 దాకా వచ్చినాయి సార్. ఆసరా పింఛన్లు అవి వచ్చేసి ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు అవి వచ్చేసి ఒక వికలాంగ. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలే మా సార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మా సారు కోసుకొండ ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఎంత లేదన్నా 50 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం సార్. గతానికి ఇప్పటికి మెరుగైనట్టేనా? 100% మెరుగైనట్టు సార్. గతంలో విషయం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు సంక్షేమ పథకాలు అన్ని పథకాలు సక్సెస్ఫుల్ ప్రతి ఒక్క ఇంటికి అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మెరుగైనట్టు సార్. ఓటింగ్ పర్సెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది సార్. మిషన్ భగీరథ ఎలా ఉంది? మిషన్ భగీరథ ఇంతకుముందుకు ఫ్లోరైడ్ తోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళు సార్. వాటర్ రాక ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు గ్రామ పంచాయతీలోని ప్రతి ఊర్లో నల్ల అయిపోతే నీళ్ళు వచ్చేటట్టు మన గవర్నమెంట్ మిషన్ భగీరథ ద్వారా మన తెలంగాణ ప్రభుత్వము గ్రామంలోని ప్రతి ఇంటింటికి వాటర్ వస్తున్నాయి సార్. ఫ్లోరైడ్ రహిత వాటర్ వస్తున్నాయి సార్. పవన్ పండిత్ గారు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మీ యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఎలా అనిపిస్తుంది డోర్ టు క్యాంప్ ఇక్కడ సార్? అంటే గడిచిన 3.5 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ మునుగోడు ప్రజలు ఓటేసి గెలిపించినందుకు వీళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకంటే ఈ స్పెషల్గా ఈ దండుమల్కాపూర్ విలేజ్కి అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారి కూడా ఈ గ్రామానికి ఆయన విజిట్ చేయలేదని, అలాగే ఆయన చేసిన అభివృద్ధి కూడా ఎలాంటిది లేదని, శూన్యం ఉందని, ఈసారి కేవలం అంటే ఈ ఉప ఎన్నిక రావడం ఒక పెద్ద కాంట్రాక్ట్ కోసం అమ్ముడు పోయాడని ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి దండుమల్కాపూర్ గ్రామ ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఆయనకు అంటే ఆయన ఊహించిన విధంగా డిపాజిట్ కోల్పోయే విధంగా కూడా ప్రజలు ఆయనకు తీర్పు చెప్తారని మేము ఆశాభావిస్తున్నాం సార్. రోజుకి ఎన్నిసార్లు ఒక ఓటర్ను కలవడం జరిగింది? వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఏమేమి చెప్పారు మీరు? మేమంటే సార్, అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేరుస్తూ ప్రతి ఇంటికి సంక్షేమం అలాగే అభివృద్ధిలో అంటే ఇది స్పెషల్గా ఇక్కడ ఏంటంటే మునుగోడు అనేదే ఫ్లోరైడ్ తోటి బాధపడుతున్న దానికి ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా నల్గొండగా తీర్చిదిద్దిన ఘనత కేవలం కేసీఆర్ గారికి ఉంది. అలాగే ఇక్కడ ప్రజలు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. మేము గతంలో చేసిన తప్పుని ఈసారి చేయం సార్. టీఆర్ఎస్కు భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మీరు ఎన్నిసార్లు రానవసరం లేదు. ప్రతి గడపకు మీరు ఇప్పటికే ఒక 50 సార్లు వచ్చారు. మీకు ఎన్నిసార్లు రానవసరం లేదు సార్. మా మనసులో కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన తప్పిస్తే ఈ ఓటు ఎవరికి ఇవ్వమని వాళ్ళు డిసైడ్ అయ్యారు సార్. దండమల్కాపూర్ ఇక్కడ చౌటుప్పల మండలంలో పారిశ్రామిక కార్డారుగా రాబోతుంది. మన కేటీఆర్ గారు కూడా దీని గురించి చెప్పారు. ఈ విషయం పైన యువకులు ఏమంటారు? చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దండుమల్కాపూర్ గ్రామంకే కాకుండా టోటల్ చౌటుప్పల్ మండలంకే ఎంతో అంటే ఉపాధి కల్పిస్తున్నారు. సుమారుగా 15,000 నుండి 20,000 రూపాయలు ప్రతి ఒక్క యువకుడికి ఇక్కడ ఉపాధి అయ్యేలా ఇక్కడ చూస్తున్నాం. అంటే పక్కనే ఐటీ ఇండస్ట్రీ క్యారియర్ ఉంది. సుమారుగా ఇప్పుడు 547 ఎకరాలతో అది ఆల్రెడీ ఫుల్ షేప్లో డెవలప్ అయి ఉంది. ఇప్పటికే 200 ఫ్యాక్టరీలు అక్కడ రన్నింగ్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకా అది ఫుల్ షేప్లో అంటే 1800 ఎకరాలు వాళ్ళు అక్వైర్ చేశారు. దానికి డ్రాయింగ్ నడుస్తుంది. నేను అనుకుంటున్నాను ఆసియాలో దీనికంటే పెద్ద ఐటీ మన ఇండస్ట్రియల్ క్యారియర్ ఎక్కడ ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతం ఇంకా చాలా మున్ముందు అంటే హైదరాబాద్ అనేది ఈ దండుమల్కాపూర్ ఇండస్ట్రీ పార్క్ చుట్టూనే తిరుగుతుందని నేను ఆశాభావిస్తున్నాను. థ్యాంక్ యూ.